హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి రంగం సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో ఉండేటువంటి మొత్తం ఖాళీలు, విద్యార్హతలు, సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే సచివాలయ ఎగ్జామ్స్లో ఓకేనా స్కోర్ చేయలేక ఫెయిల్ అయ్యారో సో వారికి మంచి అవకాశంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎన్నో రోజుల నుంచి చాలామంది ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసము ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, విత్ ఇన్ 1 monthలోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు ఈనాడు పేపర్లో ప్రచురితం కావడము జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎందుకు ఆలస్యము, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనము నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ఓకేనా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మరి పేపర్లో ఏమి ఇవ్వడం జరిగిందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు పేపర్లో చూసినట్లయితే ప్రభుత్వ మద్యం దుకాణాలు 3500. సో 1 నుంచి ప్రారంభమైనట్లుగా ఇవి తెలుస్తుంది. సో ఈ విషయం పక్కన పెడితే ఎక్సైజ్ కానిస్టేబుల్ల భర్తీకి ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో చూద్దాము. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి ఆబ్కారీ, వాణిజ్య మరియు పన్నుల శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న నారాయణ స్వామి తెలిపారు. సో ఉదయము 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వివరించారు. సో వీటి నిర్వహణలో అక్రమాలకు అవకాశం లేకుండా ఒక్కో ఎస్ఐ, సిఐకి 10 దుకాణాల చొప్పున బాధ్యతలు అప్పగిస్తామని తెలియజేశారు. సో ఇదే విధంగా ఎక్సైజ్ శాఖలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి 678 కానిస్టేబుల్ల పోస్టులకి ప్రతిపాదనలు పంపామని, వీటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సో శనివారం విజయవాడలో ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ మద్యం దుకాణాల మీద ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసము ప్రణాళికలు రూపొందిస్తున్నామని కూడా తెలియచేయడము జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్ గురించి సానుకూలమైనటువంటి ఒక ప్రతిపాదన అయితే చేయడము జరిగింది ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా దీనిపైన సానుకూలంగా స్పందించినటువంటి సీఎం గారు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగుల పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము వెంటనే నోటిఫికేషన్స్ అయితే ఇచ్చే అవకాశము ఉంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మరి విద్యార్హత ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి డౌట్ రావచ్చు. విద్యార్హత వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఇంటర్ బేస్తోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పటిలాగే ఇంటర్ బేస్ చేసుకొని విద్యార్హత ఉంటుంది. సిలబస్ కూడా లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే సిలబస్ ప్యాటర్న్ని ఉంచేటువంటి అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో మొత్తం వచ్చేసి 678 పోస్టులు. సో ఫ్రెండ్స్, సిలబస్ ఏదైనా కానీ జనరల్ స్టడీస్ అనేది మనకు పక్కాగా అది ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ముందుగా మనము జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ పైన ఒక మంచి పట్టు తెచ్చుకుంటే ఖచ్చితంగా ఈసారి ఎక్సైజ్ కానిస్టేబుల్గా జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు, ఇప్పుడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లాస్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ విడుదల కాగానే ఇంకా డీటెయిల్డ్గా ఓకేనా ఇంకేమైనా అంటే వీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ యొక్క సంఖ్య అంటే ఖాళీల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఓకేనా, వాటి వివరాలు, అంతేకాకుండా విద్యార్హతలు ఎట్లాగో ఇంటరే ఉంటుంది, అంతేకాకుండా సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రము ఖచ్చితంగా నేను నోటిఫికేషన్ రాగానే మరొక వీడియో మీకోసము అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన క్లాస్ నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇంతకుముందు అంటే నోటిఫికేషన్ రాకముందే మీకు ఈ విషయం చెప్పడానికి గల రీజన్ ఏంటంటే సో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండడానికి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్,
గుర్తుంచుకోండి, ఖచ్చితంగా విత్ ఇన్ 1 ఆర్ 1.5 మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.